సో ఈ బిట్ మ్యాప్ కనుక జస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మన బ్యాటరీ కనెక్టర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది బ్యాటరీ కనెక్టర్. నేను ప్లస్ మీద క్లిక్ చేయగానే ఈ వి బ్యాట్ లైన్ డైరెక్ట్గా చూడండి PMI 895352 ఈ ఐసీకి అయితే రావడం జరుగుతుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థం అవడానికి నేను లైన్ చూపిస్తున్నాను చూడండి. సో చూడండి, ఈ విధంగా మన వి బ్యాట్ లైన్ బ్యాటరీ కనెక్ట్ చేయగానే డైరెక్ట్ లైన్ ఎక్కడికి వెళ్తుంది, ఛార్జర్ ఐసీకి వెళ్తుంది. సో ఇది క్లియర్గా అర్థం అవడానికి చూడండి, ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నా. వి బ్యాట్ లైన్ బ్యాటరీ కనెక్ట్ చేయగానే వి బ్యాట్ లైన్ అనేది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, ఛార్జర్ ఐసీకి వెళ్తుంది. అంటే ఒకవేళ కనుక ఈ వి బ్యాట్ లైన్లో కనుక జీరోస్ వస్తే ఈ లైన్ మనకి షార్ట్ అయినట్టు. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ అప్రాక్సిమేట్గా అటు ఇట్లో ఒక 5 కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ ఛార్జర్ ఐసీ ఏదైతే ఉందో PMI 8952 ఉంది. సో వీటన్నిటి మీద మనం ఏం అప్లై చేయాలి, ఇప్పుడు రోజుని అప్లై చేయాలి. రోజుని అప్లై చేసి దీని మీద ఇంజెక్ట్ చేస్తే మనకి షార్ట్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఎప్పుడు ఇది వి బ్యాట్ మీద జీరోస్ వస్తాయి. ఒకవేళ మనకి VPH మీద జీరోస్ వస్తే నెక్స్ట్ మనం VPH లైన్ చూడాలి. సో VPH లైన్ అనేది మనం చెప్పాం కదా, ఒకవేళ మనకి ఛార్జర్ ఐసీ ఎప్పుడైనా ఐడెంటిఫికేషన్ అవ్వకపోతే మన పవర్ ఐసీని చూడండి. ఈ పవర్ ఐసీ దగ్గర ఉన్న కెపాసిటీని క్లిక్ చేస్తున్నా చూడండి, ఈ లైన్ ఎక్కడ పాస్ అవుతుందో చూడండి. ఇదంతా కూడా చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మన మొబైల్లో మెయిన్ వోల్టేజ్ ఎవరు, VPH. అదే మీడియాటెక్ మోడల్లో అయితే దీన్ని ఏమంటాం మనం, V6. ఓకే, అదే శాంసంగ్లో అయితే VBAT6 అంటాం. ఓకే, ఈ VPH లైన్ అనేది లైట్ ఐసీకి ఇన్పుట్, గ్రాఫిక్ ఐసీకి ఇన్పుట్, 2GPA 4GPA వీటన్నిటికీ చాలా వాటికి వెళ్తుంది. కాబట్టి ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్